ఆధ్యాత్మిక మార్గంలో కానీ భౌతిక మార్గంలో కానీ మనం ఎందులో అయినా గొప్పవాళ్ళుగా తయారు కావాలంటే తప్పనిసరి కొన్ని నియమాలు పెట్టుకోవాలన్నా వద్దా? మరి కొన్ని నియమాలు పెట్టుకుందామా? మనం క్రియాయోగంలో ముందుకు వెళ్ళాలంటే మరి కొన్ని నియమాలు పెట్టుకుందామా? అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా చేతి ముందుకుంచి ప్రతిజ్ఞ చేస్తాం. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి, చక్కగా ప్రశాంతంగా చేతి ముందుకుంచి ప్రశాంతంగా మనం ప్రతిజ్ఞ చేసుకుందాము. నేను ఈ రోజు నుంచి క్రియావానుగా మారుతున్నాను. నేను ఈ రోజు నుంచి త్రికరణ సిద్ధితో క్రియాయోగ ధ్యానం చేస్తాను. నేను ఈ క్షణం నుంచి మద్యానికి మాంసానికి దూరంగా ఉంటాను. పూర్తి స్థాయి శాకాహారిగా మారుతాను. నా సహధర్మ పత్నిని తప్ప తోటి స్త్రీలని సోదరిగా భావిస్తాను. నా సహధర్మపతిని తప్ప తోటి పురుషులని సోదరులుగా భావిస్తాను. అందరితో సోదరభావంతో ఉంటాను. నీతి నిజాయితీతో నా బాధ్యతలను నెరవేర్చడంతో పాటు వ్యక్తిగత బాధ్యతగా సమాజ సేవ చేస్తాను. తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి వారిని గౌరవిస్తాను మరియు సేవ చేస్తాను. నేను ఇవాళ నుంచి దైవ దూషణ మరియు గురు దూషణ చేయను. ఆధ్యాత్మికంగా బాధ్యతాయుతంతో ఉంటాను. పర్యావరణ పరిరక్షణ మరియు స్త్రీలను గౌరవించడం నా ప్రథమ బాధ్యతగా స్వీకరిస్తాను. నేను ఈ క్షణం నుంచి నా మతాన్ని ఆచరిస్తూ మిగిలిన మతాలను మరియు సాంప్రదాయాలను గౌరవిస్తాను. కుల, వర్ణ, ప్రాంత, లింగ వివక్ష చూపకుండా నా దేశం పట్ల బాధ్యతాయుతంగా ఉంటూ భావితరాలకు ఆదర్శంగా ఉంటాను. భారతదేశం యొక్క గొప్పతనమును, G50 యొక్క ఉన్నత ఆశయాలని అందరికీ వివరిస్తాను. చక్కగా మనము ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే మనము కొన్ని నియమాలు పెట్టుకోవాలి. దాంతోపాటు కొన్ని మనము నిత్య జీవితంలో మనము ఆచరించవలసి వస్తుంది. ముఖ్యంగా మనం ఆధ్యాత్మికంగా మనం డెవలప్ కావాలంటే ఆహార నియమాలు పాటించాలి, యమ నియమాలు పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి. తర్వాత మన క్రమశిక్షణగా సమయపాలన కూడా పాటించాలి. మనం ఒక సమయం పెట్టుకున్నాం అనుకోండి, ఉదయం సాయంత్రాలు కొత్తలో ఉదయం గంట సాయంత్రం గంట సాధన చేసుకోవాలి. కనీసం మనం ఈ యొక్క 2 గంటలన్నా సమయం ఇవ్వాలి. అయితే ఈ ఆహారానికి ఈ యొక్క ఆధ్యాత్మికముకు సంబంధం ఏంది అని మనం అనుకోవచ్చు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవ దుఃఖ అన్నారు. అంటే మనం యోగంలో సిద్ధి పొందాలంటే దానికి ఏంటంటే యుక్తాహార విహారాలు అన్నారు. అంటే మనము భోజనం మితంగానే తీసుకోవాలి, నిద్ర మితంగానే పోవాలి, అలాగే పని మితంగానే చేయాలి, మాటలు మితంగానే మాట్లాడాలి, నిద్ర మితంగానే నిద్రపోవాలి. అన్నిట్లలో మితంగా ప్రారంభంలో ధ్యానం కూడా మితంగానే చేయాలి అన్నారు. మనకు అభ్యాసమైన తర్వాత మెల్లమెల్లగా పెంచుకుంటూ పోవచ్చు సాధనని కూడా. కొంతమంది మహాముద్ర వేస్తున్నారు. ఒకే రోజులో మహాముద్ర రావాలని మనం ఏం చేస్తాం, బలంగా వంగబోతే నడుము పట్టుకోవడము, నడుము నొప్పి పోతుంది. మహాముద్ర పర్ఫెక్ట్ వేస్తే నడుము నొప్పి పోతుంది, ఇందులో నో డౌట్. కానీ ఆ మహాముద్ర కొంచెం నడుము నొప్పి ఉన్న వాళ్ళు మొదటి రోజే బలంగా ప్రయత్నం చేసి వేయకపోతే నడుము నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. కనుక తగు సూచనలు జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు ట్యాబ్లెట్ మంచిదే, కానీ 4 ట్యాబ్లెట్లు ఒకటేసారి వేసుకుంటే త్వరగా తగ్గుతుందని. అట్లా ఏదైనా అంటే మంచి భోజనం మనం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకోకూడదు. అట్లాగే ఏదైనా మితంగా ఉంటే
మితం అమృతం, అమితం విషం. కనుక ఏదైనా మితంగా ఉండాలి, అన్నిట్లలో మితంగా ఉండాలని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. కనుక అలాగే మనము ఈ ఆహారానికి ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఏ లింక్ ఉంటుందంటే తమో గుణాహారం, రజో గుణాహారం, సత్వగుణాహారం అని 3 రకాల ఆహారాలు ఉంటాయి. తమో గుణాహారం అంటే చద్ది పదార్థాలు, పాచిపోయినవి, కుళ్ళిపోయినవి, కాయలుగా ఉన్నవి, లేకపోతే సారహీనమైనవి, శక్తి లేనివి, లో విటమిన్, అసలు విటమిన్స్ లేని పదార్థాలు, శరీరానికి హాని చేసేటివి, మనసుకు హాని చేసేటివి, ఆరోగ్యాన్ని పాడు చేసేటివి తీసుకుంటే ఇది తమో గుణ ఆహారం అంటారు. ఇక రజోగుణ ఆహారాలు అంటే చెప్తామా, మసాలా వస్తువులు, బిర్యానీలు, మసాలా వస్తువులు, అలాగే మన ఏమంటారు ఎక్కువ ఉప్పు ఉన్నది, ఎక్కువ కారం ఉన్నది, ఎక్కువ మసాలాలు ఉన్నది, ఎక్కువ ఆయిల్స్. ఇప్పుడు మీరు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని 30 సంవత్సరాల ముందు లేవు హైదరాబాద్లో, ఈ 30 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువ అయినాయి. అంతవరకు ఎక్కడో పెద్ద పెద్ద హోటల్స్లో ఉండేదేమో, కానీ ఈ రోడ్ల మీద పెట్టే సిస్టమ్ లేదు. ఇప్పుడు చిన్న చిన్న డబ్బాలు పెట్టడము, మొబైల్ సెంటర్స్ పెట్టడం, అట్లా రకరకాలుగా ఇవన్నీ విరివిగా అయిపోయినాయి. ఈ ఆయిల్ తోటి డాల్టాలు వేసి చేస్తారు. అవి దానివలన ఎంతో ఆరోగ్యాలు పాడు చేస్తాయి. కానీ స్వచ్ఛమైన నెయ్యిని కూరల్లో వాడచ్చు. కూరల్లో స్వచ్ఛమైన నెయ్యి వాడితే చాలా మంచిది, స్వచ్ఛమైన గానుగ నూనెలు వాడితే మంచిది. కానీ సాధ్యమైనంత వరకు కెమికల్స్ని ఫ్రిడ్జ్లు వాడకపోవడం చాలా మంచిది, ఈ డాల్టాలు వాడకపోవడం మంచిది. నూనెలు కూడా ప్యాకెట్ నూనెలు వాడకుండా నెయ్యి వాడడం మంచిది, లేదా గానుగ నూనె ఉంటుంది, గానుగ నూనె వాడితే చాలా మంచిది. కొంచెం వేసుకోవచ్చు, అందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అంటారు. 1 స్పూన్ వేసుకోవాలి, 1/2 కిలో నూనె పోసే బదులు కూరల్లో ఒక 2 స్పూన్లు వేసుకోండి, అప్పుడు టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. కనుక రజోగుణ పదార్థాలు ఏమంటారంటే ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి కదా, బేకరీ ఐటమ్స్, అలాగే ఫాస్ట్ ఫుడ్స్, ఉప్పు కారాలు ఎక్కువగా ఉండేటివి, రజోగుణాన్ని పెంచేది, వెల్లిపాయ, ఉల్లిపాయ, అలాగే మసాలా వస్తువులు, శరీరానికి మనసుకు ఉద్రేకాన్ని కలిగించేటివి, ఇవన్నీ కూడా రజోగుణ పదార్థాలు. ఇక సత్వగుణ పదార్థం అంటే, సత్వగుణ ఆహారం ఏదంటే ఇప్పుడు మనకు రుచిగా శుచిగా శాకాహార భోజనం, శుద్ధ శాకాహారము, అలాగే మనకు కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మాంసంలో 80% క్యాలరీల శక్తి ఉంటే కందిపప్పులో 120% క్యాలరీల శక్తి ఉంది. మాంసకృతులు కందిపప్పులో ఎక్కువ ఉన్నాయి. అది అందరికీ జీర్ణం కాదు, గ్యాస్ పట్టుకుంటుంది అంటారు కందిపప్పు. కొంతమంది ఇష్టంగా తింటారు, జీర్ణించుకోగలుగుతారు. కొందరికి జీర్ణం కాని వాళ్ళు ఏం చేయాలి, సోరకాయ కానీ దోసకాయ కానీ వేయాలి, లేదంటే ఆకుకూరలు బాగా వేయాలి. వేస్తే కందిపప్పు త్వరగా జీర్ణమవుతుంది. పప్పు దినుసులు ఎందులైనా చాలా శక్తి ఉంటుంది. కనుక ఇవన్నీ పప్పు దినుసులు ఇవన్నీ వాడాలి. ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు ఎక్కువ వాడితే చాలా మంచిది. కనుక ఈ యొక్క ప్రపంచంలో ఉండే మేధావులు, సైంటిస్టులు, గొప్ప వాళ్ళంతా శాకాహారులే, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరినైనా తీసుకోండి. కనుక ఈ మాంసము 72 గంటలు పడుతుంది జీర్ణం కావడానికి, శాకాహారము 6 గంటల్లో జీర్ణమవుతుంది. 3 రోజులు పొట్టలో ఉంటే ఏమంటుంది, పొట్టలో అపాన వాయువు చేరిపోతుంది, కార్బన్స్ చేరిపోతాయి, క్యాన్సర్కి రోగం, రక్తం అశుద్ధి అవుతుంది, నాడులు అశుద్ధం అవుతాయి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, క్యాన్సర్, రకరకాల జబ్బులు వస్తాయి. పొట్ట సాపు ఉంటే అన్నీ సాపు ఉంటాయి. త్వరగా జీర్ణం కావాలన్నా సొరకాయ వండుకొని తినండి, టమాటో వేసి మంచిగా చేయండి, చూడండి. ఈ దోసకాయ వండండి, అలాగే త్వరగా క్యారెట్ వండుకొని తినండి, ఎంత త్వరగా జీర్ణమైతే. ఆకుకూరలు ఏదైనా సరే ఆకుకూర తక్కువ తీసుకోవాలి, అన్నం తక్కువ తీసుకోవాలి, రొట్టె తక్కువ తీసుకొని ఆకుకూర ఎక్కువ తీసుకోవాలి, చప్పగా చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, వాము వేయండి, అల్లం వేయండి, ఇంత పచ్చి కొబ్బరి, నువ్వుల పొడి వేయండి, ఎంత టేస్ట్ వస్తుంది ఆకుకూర. ఒకసారి పప్పులో వేసుకోండి, ఒకసారి డైరెక్ట్ చేయండి, ఒకసారి పచ్చడిలాగా చేసుకోండి. రకరకాల ఆకుకూరలు ఎక్కువ వాడాలి, రక్తం శుద్ధి అవుతుంది, కంటి చూపు పెరుగుతుంది, పొట్ట క్లీన్ ఉంటుంది. చాలా ఇప్పుడు ఒక మనకు ఆవు ఉంది, ఆవు గడ్డి తిన్న తర్వాత ఉదయం చూడండి ఎంత ఫ్రీ మోషన్ ఉంటుంది, అందులో దుర్వాసన కూడా రాదు. ఎందుకంటే పచ్చి గడ్డి తీసుకోవడం వలన అంత ఆకుకూరల్లో అంత పొట్ట. ఆకుకూర వండిన తర్వాత మీరు దాన్ని రుబ్బిన తర్వాత దాన్ని బయటికి తీయండి, ఒక పాత్రలోకి వస్తే ఏముండదు, క్లీన్ పాత్ర, కడగనక్కర్లేదు, అంత క్లీన్గా ఉంటుంది. అప్పుడు నూనెలు మసాలాలు వేసినప్పుడే దానికి అత్తుకొని పోతుంటుంది, ఆ పేగులు కూడా అలా అత్తుకొని పోతాయి. కనుక సాధ్యమైనంత వరకు ఆకుకూరలు తింటే అంత పేగులు ఒక పాత్రలోకి వెళ్ళి ఆకుకూర ఇంకో పాత్రలోకి వెళ్ళి రుబ్బి మనం దాన్ని మిక్సీ పట్టిన తర్వాత వేసినప్పుడు ఆ పాత్రకు అంటుకోదు. అలాగే ఈ పేగులకు కూడా ఏమి అంటుకోదు, అంత క్లీన్ ఉంటాయి ప్రేగులు. కనుక అట్లా మనం ఆకుకూరలు, కూరగాయలు ఇవి తీసుకుంటే చాలా మంచిది. కనుక
ఇప్పటి సంది మీరు రేపటి నుంచి ఒక నియమం పెట్టుకోండి, నో ఆయిల్ ఫుడ్స్. అర్థమైందా? ఏది ఫ్రైడ్ రైస్లు కానీ బిర్యానీలు కానీ రకరకాల ఆయిల్ ఫుడ్స్ ఉంటాయి చూడు, ఇవి హాని చేసేటివి, అంతేనా? కనుక ఆ రకంగా అవి మానుకోండి. అర్థమైందా? మళ్ళీ స్వామీజీ మళ్ళీ మీరు ఈ రోజు ఎందుకు చేసిండ్రని మమ్మల్ని తప్పు పట్టవద్దు. ఎందుకంటే ఇక ఇదే లాస్ట్ రోజు కనుక ఈరోజు మీకు మంచిగా బిర్యానీ తోటి పెడతాము స్వామీజీ అని మన వాళ్ళు కోరుకున్నారు కనుక ఈరోజు మంచిగా ఈరోజు నెయ్యితోటి, అది కూడా మళ్ళీ మేము డాల్టాలు అది చేయంగా స్వచ్ఛమైన నెయ్యితోటి అల్లం బాగేస్తాము. మళ్ళీ ఆరోగ్యం బాగలేదని ఎందుకు వేస్తాం అంటే ఇక్కడ మేము కొన్ని జాగ్రత్తలు ఏంటంటే జీలకర్ర, వాము, ఇంత అల్లము, నెయ్యి వేసినాం కాబట్టి మీకు హాని చేసేది ఏం భోజనం కాదు. కనుక ఇది ఈరోజు లాస్ట్ కనుక మీకు బిర్యానీ కనుక రేపర్స్ అండి నో ఫ్రైడ్ రైస్, నో బిర్యానీ, నో ఫాస్ట్ ఫుడ్, నో బేకరీ ఐటమ్స్. అర్థమైందా? కనుక శుద్ధ శాకాహారాన్ని ఇంట్లో మంచిగా ప్రిపేర్ చేసుకోండి. ప్రతి కూరల్లో అల్లము, జీలకర్ర, వాము, కొత్తిమీర ఇవి వేసుకున్నారనుకో జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. వెల్లిపాయ వద్దన్నారు కదా అన్నారు, ఎల్లిపాయ బదులు అల్లం ఎక్కువ వేసుకోండి, జీర్ణశక్తి బాగా పెరుగుతుంది, మంచి ఆకలి కలుగుతుంది, పొట్ట క్లీన్ అవుతుంది, వాతం కొట్టేస్తుంది, శరీరంలో వాయువాతాలు కొట్టేస్తుంది. అల్లం కావాల్సినంత వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోండి టేస్ట్ వస్తుంది, జీలకర్ర వేసుకోండి టేస్ట్ వస్తుంది, జీర్ణశక్తి పెంచుతుంది. వాము వేసుకున్నారనుకో శరీరంలో స్థూలకాయం ఉంటుంది కదా, ఊబకాయము స్థూలకాయము ఉంటుంది కదా, అదన్నీ తగ్గించేస్తుంది, శరీరంలో వాతాన్ని కొట్టేస్తుంది. వాము, తోక మిరియాలని ఉంటాయి, వాయు మిరియాలు, అవి వేసుకుంటే కూడా వాతం కొట్టేస్తుంది శరీరంలో, టేస్ట్ కూడా వస్తుంది కూర. కనుక ఇవన్నీ మీరు పూర్వకాలంలో చదువు రాకుండా మన బామ్మలు ఉండేవాళ్ళు, పాతకాలం వాళ్ళంతా పచ్చడిలో కానీ కూరల్లో కానీ ఆకుకూరల్లో కానీ ఎందులో ఏది వేయాలని తెలుసు, అన్నిట్లో వేరు, ఏది ఎందులో సెట్ అవుతుందో అందులోనే వేసి టేస్ట్గా రుచిగా శుచిగా తీసుకునే ఆహారమే ఔషధము. ఇప్పుడు మీరు పిల్లలకు మీరు ఏమనుకున్నారంటే చాలా మటుకు మన పిల్లలు రుచిగా చేయకపోతే తినరు, అలా అది రుచిగా అని వాళ్ళని రకరకాల ఫ్రైడ్ రైస్లు ఇవి చేశారనుకో వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. అప్పుడు తల్లి వాళ్ళ ఆరోగ్యము చెడగొట్టినట్టు అవుతుంది. ఎందుకంటే ఇంటి దగ్గర అమ్మగారుల మాటనే మ్యాక్సిమం వింటారు, ఎందుకంటే పెట్టే లేకపోతే ఆ రోజు భోజనం కట్టు, వినరు, వాళ్ళ మాట వినరు అనుకో భోజనం కట్టు, అంతేనా? కనుక ఇప్పుడు పిల్లలు ఏదో నాకు పెద్ద బాధ తప్పుతుందని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుంటున్నారుగా, ఇచ్చుకొని నాకు బాధ తప్పింది అంటారు. కానీ కొన్ని రోజులకు మా పిల్లవాడికి ఆరోగ్యము, పిల్లవాడు స్థూలకాయం కావడము, రకరకాల అనారోగ్యం పాడవడం, ఈ పిల్లవాడు ఎక్కువ ఆన్లైన్లో ఆర్డర్ తెచ్చుకొని ఫుడ్ ఆన్లైన్ ఫుడ్ తింటాడు. అంటే మీకు ఎట్లా తెలుసు స్వామీజీ అంటే అతను దేహస్థితి చూస్తేనే తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. అవును స్వామీజీ, నాకు పెద్ద గోల ఎంత బాగా చేసినా తినడని ఏదో ఆర్డర్ పెట్టుకొని తినలే అని వదిలేసిన ఇప్పుడు 2-3 చదివే పిల్లలు కూడా ఆన్లైన్లో ఆర్డర్ తెప్పించుకొని తింటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అమ్మగారులు మాకు బాధ తప్పుతుంది అనుకుంటున్నారు, కానీ అది ఒక పెద్ద సమస్య అయ్యి కూర్చుంటుంది. కనుక ఇంట్లో మంచిగా రుచిగా శుచిగా చేయాలి, టేస్టీగా చేయాలి, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం ఉండాలి. ఇప్పుడు చూడండి, మనము పాలు తాగినాం అనుకోండి, పాలు సుఖంగా ఉంటాయి, తాగేటప్పుడు సుఖము, తాగిన తర్వాత సుఖము, అవునా కదా? అదే వైన్ తాగారనుకోండి ఎంత కష్టము, గొంతు నొప్పి, లోపల పొట్ట నొప్పి ఉంటుంది, రకరకాల అవస్థ పడుతుంటారు. తీసుకునేటప్పుడు కష్టము, తీసుకున్న తర్వాత కష్టము, అన్ని రకాల హాని. అది తీసుకునేటప్పుడు సుఖం, పాలు గడగడ తాగేయచ్చు, తీసుకున్న తర్వాత పొట్టలో సుఖం, హెల్తీ ఫుడ్ అట్లా. కనుక మనము ఆహారము శాకాహారమే కదా అని మనం శాకాహారము, శుద్ధాహారము ఇవి తీసుకోవాలి. శాకాహారమే కదా అని ఏది పడితే అది తీసుకోకూడదు. కనుక మనము చక్కగా ఆహారం గురించి, ఆహార నియమాలు చాలా, ఆహారము అంటే మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మము అంటే ఆ యొక్క స్థూలాంశము మలంగా మారిపోతుంది, సూక్ష్మాంశము మనసుగా మారిపోతుంది. మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మాంశం మనసుగా మారుతుంది. కనుక మరి తీసుకునే ఆహారం ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి చెప్పండి. తినేటప్పుడు కూడా దైవ భావనతో, కొంతమంది సీరియళ్ళు చూసుకుంటూ, టీవీలు చూసుకుంటూ, హర్రర్ ఫిలిమ్స్ చూసుకుంటూ, రకరకాల మాట్లాడుకుంటూ తింటారు. అంటే ఏం ఆలోచిస్తూ తింటామో అదే ఆలోచనలు మనకు వస్తాయి, అదే మనసుగా మారుతుంది. తీసుకునే ఆహారము సూక్ష్మాంశం మనసుగా మారుతుంది. కనుక మనము దైవ భావనతో తినాలి, పవిత్ర భావనతో, దైవ భావనతో, దైవ ప్రార్థన చేసి పవిత్ర భావనతో తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడొద్దు అంటారు. స్నానం చేసేటప్పుడు కానీ, వంట చేసేటప్పుడు కానీ, భోజనం చేసేటప్పుడు కానీ మౌనంగా ఉండాలంటారు. ఎందుకు చెప్పండి? మనం మాట్లాడేటప్పుడు మన యొక్క లాలాజలము అవి తుంపర్లు ఆహారంలో పడవచ్చు. స్నానం చేసేటప్పుడు కూడా మాట్లాడొద్దు అంటారు. పూజ చేసేటప్పుడు
పూజా హోమం చేసేటప్పుడు, అలాగే మనము సాధన చేసేటప్పుడు, అలాగే భోంచేసేటప్పుడు బాగా మాట్లాడితే మనకు నష్టం ఏంటి చెప్పండి? మీరు చెప్పండి. బాగా ఊరికే మాట్లాడుతూ భోంచేసినాం అనుకో నష్టం ఏంటి చెప్పండి? సరిగా నమలము, బాగా నమిలి తినాలి ఆహారాన్ని. మరి బాగా నమలనప్పుడు అది జీర్ణశక్తి సరిగా పనిచేయదు. అర్థమండి? మరి ఆవులు ఉన్నాయి, తిన్న తర్వాత నెమరు వేసుకుంటాయి, తిరిగి మళ్ళీ దాన్ని బయటికి తీసుకొచ్చి నెమరు వేస్తాయి. అలా వేయకపోతే అది ఆరోగ్యం పాడైనట్టు. కానీ మనకు అది లేదు కాబట్టి ఒకేసారి బాగా నమిలి తీసుకోవాలి ఆహారం. ఇంకొకటి, ఒక్కొక్క ముద్దకు ఒకసారి నీళ్లు తాగుతారు. సరే గొంతులో ఏదన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎందుకు ఆచమనం చేసుకుంటారు అంటే పేవులు అది ఒక ఆహారం తీసుకునేట కోసం, అవకాశం ఇవ్వటం కోసం, ఫ్రీ కావటం కోసం. నెయ్యితోటి 3 ముద్దలు ఎందుకు తింటారు స్టార్టింగ్లో ఆచమనం చేసి? పేవులు ఫ్రీ కావడానికి. అట్లా ప్రతిదానికి ఆచమనం చేసుకోవాలి. అయితే మనకు తినేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటే ఒక గుటక నీళ్ళు తాగొచ్చు, 2 గుటకలు నీళ్ళు తాగొచ్చు, కానీ అదే పనిగా ముద్దకు ఒకసారి తాగుతారు. అది జీర్ణశక్తి సరిగా పనిచేయదు. భోంచేసిన 1 గంట తర్వాత నీరు తీసుకోవాలి. నీరు మంచిదే, కానీ భోంచేసిన జీర్ణం కానివ్వదు నీరు వెంటనే తీసుకుంటే. జఠరాగ్ని రగలాలి. ఆ నీరు తాగినప్పుడు చల్లబడిపోతుంది జఠరాగ్ని. కనుక 1 అవర్ వరకు గ్యాప్ ఇవ్వాలి. అంత కష్టంగా ఉంటే భోంచేసిన తర్వాత 1 గుటక తాగాలి, ఎక్కువ తాగొద్దు. అలా తర్వాత మనము 1 గంట తర్వాత 1 లీటర్ నీళ్ళు తాగండి. అన్నం తిన్నా, ఆహారం తీసుకున్న 1 గంట తర్వాత అయితే. అట్లా కనుక ఈ యొక్క ఆహార నియమాలు అనేది చాలా ముఖ్యము. చాలా మటుకు మసాలా వస్తువులు, ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోకపోవడం మంచిది. గానుగ నూనె కానీ లేదంటే నెయ్యి కానీ ఇంట్లో వాడితే చాలా మంచిది. ఆహార నియమాలు చాలా ముఖ్యం. ఇంకొకటి మనం సాధన గురించి చెప్పడం, ఇందులో 6 ముద్దలు ఉంటాయి. ఈ ఆహార నియమాలు పాటించాలి. యమ నియమాలు పాటిస్తూ సాధన చేస్తే చాలా బెనిఫిట్ కలుగుతుంది. మా పాత సాధకులు నెలకు 1 కేజీ తగ్గిన వాళ్ళు ఉంటారు. ఏమో ఆహారం తినొద్దన్న లేదా, నేను 3 పూటలు తీసుకుంటున్నారు, కానీ నేను చెప్పిన ప్రకారం తీసుకుంటున్నారు. చాలామంది ఆకుకూర జ్యూసులు తాగుతారు, మొలకలు స్ప్రౌట్స్ జ్యూస్ తాగుతారు, అలాగే ఫ్రూట్స్ తోటి ఫాస్టింగ్ చేస్తారు. 1 పూట ఫ్రూట్సే తీసుకుంటారు, రాత్రి పూట పచ్చజొన్న రొట్టె కానీ తీసుకుంటారు. నేను అప్పట్లో ఫుడ్ గురించి బాగా చెప్తుంటే మిల్లెట్స్ చాలామంది తీసుకునేటోళ్ళు ఉంటారు. అంటే తక్కువ భోజనం తీసుకున్నా ఎక్కువ క్యాలరీల శక్తి అందేటట్టు చూసుకొని యోగం చేయడం వలన ఎనర్జీ అందుతుంది, అది ఎక్కువ. కనుక ఆ రకంగా వాళ్ళు సంవత్సరానికి 12 నెలలు కదా, నెలకు 1 కేజీ అంటే 12 కేజీలు సంవత్సరానికి తెలియకుండానే తగ్గుతారు, ఏ ఇబ్బంది లేకుండానే. అట్లా చక్కగా అతి బరువు తగ్గడము, ఊబకాయం, స్థూలకాయం తగ్గిపోవడం, అలాగే చాలా ఎనర్జీగా వాళ్ళ శరీరం ఉండడం, పనులు చకచక చేసుకోవడం, 10 మంది పనులు ఒక్కరు చేసినా అలసిపోకపోవడం, సాయంత్రం వరకు పని చేసినా అలసిపోకపోవడం, అలాగే మంచి ఎనర్జీ లెవెల్స్ ఉండడం, హెల్తీగా ఉండడం అనేది ఈ యోగం ద్వారా సాధ్యమవుతుంది. కనుక ఆహార నియమాలు మార్చుకొని మనము కొంత మార్పు చేసుకొని చక్కగా యోగం చేసినట్టయితే అద్భుతమైన ఫలితం మనకు వస్తుంది. యోగానికి ఆహారానికి లింక్ ఉంది. తర్వాత ఇంకొకటి, ఇందులో 6 ముద్రలు ఉంటాయి. ఇవి పాటిస్తూ మనం ఏం చేయాలి? తాళ విక్రియ, చక్రస్మరణ, మహాముద్ర, నాభిక్రియ, ప్రాణాయామ, జ్యోతి ముద్ర. ఈ 6 ముద్రలు చేసి సాధన చేస్తే వెంటనే మనసు అంతర్ముఖమవుతుంది. ఇవి చేయకుండా చేస్తే నిద్రమత్తు వస్తుంది. మనం అంటే ఈ విధంగా నాడులు సిద్ధి లేనందువలన నిద్రమత్తు వస్తుంది. మనం చక్కగా ఆసన సిద్ధి కలగదు, రకరకాలు ఉంటుంది. అయితే ఈ ప్రాణాయామ చేయడం వలన వెంటనే అంతర్ముఖమవుతుంది. ఈ తాళవ క్రియ ఎందుకు చేయాలంటే ఉన్న నాలుక కొద్ది 1 ఇంచు పెరగాలి. పెరిగితే పూర్ణ కేచర్ వస్తుంది. ఇది కంట బిలంలోన ఈ చిన్న నాలుక వెనుక భాగంలో 2 లోపల లోముక్కు రంధ్రాలు ఉంటాయి. ఈ నాలుక ద్వారా అది లాక్ చేసినట్టయితే దాన్ని పూర్ణ కేచర్ అంటారు. అప్పుడు సహస్రారంలో అమృత కలశం ఉంటుంది. శివలింగం మీద కలశం మీద ఏ విధంగా అయితే మన కొండ నాలుకనే శివలింగము, అది ఆ యొక్క కలశం కడితే దారగా శివలింగం మీద అభిషేకమైనట్టు ఆ సహస్రారంలో అమృత కలశం నుంచి శివలింగం అనే కొండ నాలుక అభిషేకం జరుగుతుంది. అది గొంతులోకి జారినప్పుడు 360 రోగాలు రావు, చక్కటి ఆరోగ్యం ఉంటుంది. 1 రోజు నీళ్లు తీసుకోకుండా, ఆహారం తీసుకోకుండా ఏం కాదు. 1 వారం రోజులు ఆహారం తీసుకోకుండా ఏం కాదు. 1 రోజు నీరు తీసుకోకుండా ఏం కాదు. శరీరం అన్ని తట్టుకుంటుంది. ఇంకొకటి, ఆకలి దప్పులు తట్టుకునే శక్తి కలుగుతుంది. మనసు అంతర్ముఖమవుతుంది. మనసు శాంతంగా ఉంటుంది. ధ్యానంలో మనసు అంతర్ముఖమవుతుంది. దీర్ఘ శ్వాసక్రియ చేయగలుగుతాము. చక్కటి ప్రాణాయామ చేయగలుగుతాము. కుంభకం ఎక్కువసేపు చేయగలుగుతాము. చాలామంది దీర్ఘ శ్వాసక్రియ చేయలేరు. కట్ చేస్తూ తీసుకుంటారు, ఎక్కువ తీసుకోలేరు. శ్వాసను ఎక్కువసేపు తీసుకోగలుగుతారు, ఎక్కువసేపు బంధించగలుగుతారు, దీర్ఘ శ్వాస చేయగలుగుతారు. అలాగే మనసు కూడా అంతర్ముఖమవుతుంది. ఈ కేచరి బెనిఫిట్స్. దానికి ఏం చేయాలి? కేచరి ముద్ర రావాలంటే నాలుక పొడుగు అవ్వాలి. నాలుక పొడుగు అవ్వాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు చెప్పబోయే ఎక్సర్సైజులు ఉంటాయి. తాళవ క్రియ సెట్ అంటాం, అవి చేయాలి. తర్వాత
చక్రస్మరణ, చక్రాల యాక్టివేట్ కోసం చక్రస్మరణ, కిందికి పైకి చక్రాలను స్మరిస్తూ చేస్తాం ప్రాణాయామం. ముద్రలు మారిన ప్రాణాయామంలో మార్పు ఉండదు, ఒకే రకమైన ప్రాణాయామం ఉంటుంది. ఇంకొకటి తర్వాత మనము మహాముద్ర ఉంటుంది. చాలామందికి నడుము నొప్పి, కాళ్ళ నొప్పి ఇవన్నీ బాధపడుతుంటారు. ఈ మహాముద్ర ఎవరైతే చేస్తారో కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, జాయింట్ పెయిన్స్, సయాటిక, నడుము నొప్పి, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ పోతాయి. చక్కటి ఫిట్నెస్ శరీరానికి వస్తుంది, ఆసన స్థితి కలుగుతుంది. అన్నిటికంటే దాన్ని కుండల్ని యాక్టివేట్ ముద్ర అంటారు. మీరు చాలా మటుకు పుస్తకాలు చదివి వీడియోలు చూసి కుండల్ని యాక్టివేట్ లేని ఆటోమేటిక్గా అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి ఉండదు, ఆధ్యాత్మికంలో డెవలప్ ఉండదు, మరి ఏం చేయాలి అని చాలామంది ఆలోచన చేస్తారు. అసలు ఎక్కడ ఆన్లైన్లో ఆర్డర్ చేయాలన్నా కుండల్ని యాక్టివేట్ చేసే మన మిషన్ ఉందా? అది మిషన్లు కూడా అమ్ముతున్నారు, మీకు తెలియదు. అర్థమైంది కదా? మిషన్లకు యాక్టివేట్ అయ్యేది కాదు. అది 1,00,000 కోట్లు పెట్టి మిషన్ తెచ్చినా దానివల్ల కాదు. యంత్రం చేయలేని పని ఇది. యంత్రం చేసేది ఉందంటే నాకు మోసం ఇస్తావా చెప్పు, ఎన్ని కోట్లైనా ఇస్తారు కోటీశ్వరులు. అసలు రోగమే ఏం కాదు, అవుతుందా చెప్పండి? చెప్పండి. మనం అనొద్దు కానీ ఇప్పుడు చూడండి, మన ముఖేష్ అంబానీ తోటి 1000 కోట్లు ఇప్పిస్తాను నేను, వాళ్ళ కొడుకు పొట్ట క్యాన్సర్ని తగ్గిస్తే. చెప్పండి, మరి వైద్యులను తగ్గియమని ఇస్తాడు, ఆయన కొడుకు కంటే ఎక్కువ కాదు కదండి. మరి ఒకసారి ఆరోగ్యం చెడితే సాధ్యపడదు, అంతేనే కదండి. అట్లా ఎందుకంటే ఈ యొక్క విషయం ఎందుకు చెప్తున్నామంటే కొన్ని రకాలుగా మనము ఒకసారి ఆరోగ్యం చెడిందంటే మళ్ళీ ఇది కాదు. కనుక ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోవాలి మనం. కనుక అంటే దీనివలన మీరు ఏంటిది, కోటీశ్వర్లు కూడా కొనలేనిది ఆరోగ్యము అని మీకు తేలిపోతుంది. అంతేనా? మనశ్శాంతి అంటారా? ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తారా? చెప్పండి. చెప్పండి. కొన్ని హిమాలయస్కి వెళ్ళారు, మీ సమస్యలు గుర్తొస్తే ఆడ కూడా చెమటలు వస్తాయి, రాదా? చెప్పండి. ఎవరైనా చనిపోయిందని కాలు చివరికి ఎంబడి ఏడుస్తారా? హిమాలయాల్లో ఏడవరా? చెప్పండి. వాతావరణం మారినా మనసు మారదు, గుర్తుపెట్టుకోండి. కాకిని తీసుకుపోయి గంగలు మునిగితే తెల్లగా అవుతుందా? చెప్పండి. చెప్పండి. కాదు కదా. ఎక్కడ వెళ్ళినా మనసు అయితే ఉంటుంది కదా. మనకు మనసుకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, మనసుకు విచారణ ద్వారా, సాధన ద్వారా మనసును ఆధీనపరచుకుంటేనే మనసు ఎవరికైతే నిశ్చలంగా ఉంటుందో ఎక్కడున్నా సుఖమే. మీరు అమెరికాలో ఉండండి, హైదరాబాద్లో ఉండండి, హిమాలయస్లో ఉండండి, ఎక్కడున్నా సుఖంగా ఉండడానికి కారణం ఏంటిది? మనసుని నిశ్చలంగా పెట్టుకోవడమే. ఎవరు సుఖంగా ఉంటారు ఈ ప్రపంచంలో? పరమాత్మలో ఎవరు మనసును లీనం చేసి ఉంటారో వాళ్ళే నిజమైన సుఖం పొందుతారు. సమాధి నిష్టలో ఉండే ఋషులు హిమాలయస్లో వాళ్ళు ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకు ఎవరు సేవ చేసేటోళ్ళు లేరు. ఉన్నారా? చెప్పండి. అంతేనే. ఏమండి ఆగండి, నేను వేడి నీళ్ళు పెడతానని వేడి నీళ్ళు తెచ్చిస్తారు, జ్వరం వస్తే టాబ్లెట్ వేస్తారు, కాళ్ళు ఒత్తుతారు. అన్ని సేవలు బాగా జరుగుతుంటాయి ఇక్కడ. అన్ని సేవలు అందుకుంటూ కూడా సమయానికి అన్నీ అందుతాయి మీకు సేవలు, అయినా అప్పటికి కూడా ఇంకా దుఃఖిస్తుంటారు. ఎందుకు? ఈ సుఖ సౌకర్యాలతోటి నిజమైన శాంతి, ఆనందం, కొంత సౌకర్యాలతోటి కొంత ఆనందం ఉండొచ్చు కానీ పూర్ణ ఆనందము లభించదు. కనుక బ్రహ్మానందం లభించదు. అది కేవలం సాధన వల్లనే సాధ్యమవుతుంది. కనుక అన్నీ ఉండి ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి? చెప్పండి. మీరేమనుకుంటారంటే హెలికాప్టర్ లేదు నాకు, అది ఉంటే నేను హ్యాపీ అనుకుంటా. అది 10 ఉన్నోళ్ళు, 20 ఉన్నోళ్ళు ఉన్నారు, 100 ఉన్నోళ్ళు ఉంటారు. హ్యాపీగా ఉంటారా? చెప్పండి. ఆవిడకు బంగారం ఉంది నాకు లేదు అనుకుంటే 10 కేజీల బంగారం ఇస్తే హ్యాపీ అయిపోతారా? చెప్పండి. ఇవన్నీ కాదు. ఇవేవి మనము నిజమైన సుఖాన్ని ఒక 2 రోజులు, వారం రోజులు హ్యాపీ ఉంటారు. తర్వాత మళ్ళీ ఏదో ఒకటి కోరికలు పుడుతుంటాయి అనంతంగా. కోరికలకు అంతు లేదు. ఇక అవి ఏడిపిస్తుంటాయి. దుఃఖం అంటే కోరికలు లేనివాడు కోటీశ్వరుడు. కనుక హిమాలయాల ఋషులు ఆశని కోరికల్ని జయిస్తారు సాధన వలన. మనసు అంతర్ముఖం అవుతుంది కదా. ఇప్పుడు మన కోరిక నెరవేరినప్పుడు మనసు నిశ్చలమవుతుంది. మనసు నిశ్చలమైనప్పుడు ఆనందం కలుగుతుంది. ఇక్కడ కోరిక కాదు మీకు ఆనందం కలిగించింది, మనసు నిలకడ కావడము, నిలకడ చెందడం వలన. మళ్ళీ కాసేపు అయినాక ఇంకో కోరిక మీదకి అది పరిగెత్తుతుంది కనుక మళ్ళీ దుఃఖం స్టార్ట్ అవుతుంది. శాశ్వతంగా కోరికలే లేకుండా చేసుకుంటే ఎట్లా అంటే ఉన్నదాంతో తృప్తి పడతారు, ప్రయత్నం చేస్తారు, వచ్చిన దాంతో తృప్తి పడతారు. అట్లా అది మనము ఉన్నదాంతో తృప్తి పడే గుణాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు నిజంగా సుఖంగా ఉంటాం. కనుక మనకు అన్ని ఇచ్చాడు దేవుడు, కనీస సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు హ్యాపీ అంటే కొంతమంది రోడ్డు పక్కన ఇండ్లు కూడా ఉండవు, అన్ని చేతి పని చేసుకుంటూ బ్రతుకుతుంటారు. ఇల్లు ఉండదు, చిన్నదేదో డేరాలు వేసుకొని ఉంటారు. అయినా వాళ్ళు హ్యాపీగా లేరా? చెప్పండి. మ్యారేజ్ డేలు చేసుకుంటారు, బర్త్ డేలు చేసుకుంటారు, రౌండ్గా కూర్చొని పచ్చడన్నం తింటూ కూడా ఆనందంగా ఉంటారు. ఉండరా? చెప్పండి. ఆనందం అనేది బయట వస్తువులో లేదు. అర్థమైందా? వస్తువులో లేదండి. కనుక విచారణ చేయాలి దీని వలన. రమణ మహర్షి చక్కగా ఎంత హాయిగా విచారణ చేసిండు కాబట్టి మనసును వశంలో పెట్టుకున్నాడు. కౌపిన రాయుడు చక్కగా కౌపినం కట్టుకొని ఒక చిన్న గుహలో కూర్చొని కూడా హ్యాపీగా ఉండగలిగారు జీవితాంతం. అంతేనా? అట్లా ఆనందం అనేది బయట వస్తువులతో రాదు. మనసుని విచారణ ద్వారా మనసుని అంతర్ముఖం చేసుకుంటే, ధ్యానం వలన, ప్రాణాయామ అభ్యాసం వలన, విచారణ వలన, మనము ధ్యానం వలన మనసును అంతర్ముఖం చేసుకుంటే ₹1 ఖర్చు లేకుండా మనసు బ్రహ్మానంద స్థితిని అందుకుంటుంది.
కనుక హిమాలయాల ఋషులు ఆచరించిన ఫార్ములా ఇదే. కనుక మీరు కూడా మీ బాధ్యతలను విస్మరించనక్కర్లేదు, ఏది వదలనక్కర్లేదు. నాకు మనశ్శాంతి లేదా అని శ్రీశైలం పోతే రాదు, తిరుపతి పోతే రాదు, కాశీ పోతే రాదు, హిమాలయస్ పోతే రాదు. అర్థమైందా? మనశ్శాంతి అనేది యాత్రలో లేదు, గుళ్ళ దగ్గర లేదు, లేకపోతే గుహలలో లేదు. మనశ్శాంతి అనేది మనసును వశం పెట్టుకోవడంలో ఉంది. ఆ మనసును వశం పెట్టుకోవాలంటే ప్రాణాయామ అభ్యాసం ఉంది, వేదాంత విచారణ ఉంటుంది, ధ్యానం ఉంటుంది. బ్రేకుల్ని మనం వెహికల్ని కంట్రోల్ చేయాలంటే బ్రేకులే కదా. అలాగే మనసు వశంలో రావాలంటే మనం ప్రాణాయామ అభ్యాసం, విచారణ, ధ్యానం, అటు భగవంతుడికి శరణాగతితో ఉండాలి. భక్తి అంటే ఏమనుకుంటే తిలకాలు దిద్దడం, యాత్రలు వెళ్ళడం అనుకుంటాం. భగవద్గీతలో 32 లక్షణాలు చెప్పాడు భక్తికి కృష్ణ పరమాత్మ 12వ అధ్యాయంలో భక్తి యోగంలో చెప్పారు మొత్తం. కానీ అవి లేకుండా మనం భక్తి 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 అని జపం చేస్తే లాభం లేదు. అర్థమైందా? భర్తకు టిఫిన్, టీ, భోజనం ఎగరగొట్టి పతిభక్తి అని ఎవరు ఉపన్యాసం అని జపమాల తిప్పుతుందంట. పతిభక్తి అని పతికి అన్ని సేవ, అన్ని ఆయనకు కావాల్సిన అవసరాలు తీరిస్తే అది పతిభక్తి. కానీ ఆయనకు టిఫిన్ ఎగరగొట్టింది, టీ ఎగరగొట్టింది, అన్ని బట్టలు ఉతకడం, ఆయన ఏది ఎగరొచ్చి పతిభక్తి అనేది జపమాల తిప్పితే లాభం లేదు కదండి. కనుక అట్లా ఇది మనం కూడా మన భక్తి అంటే భగవంతుడు ఎక్కడ ప్రసన్నుడు అవుతాడు అట్లా మనం ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి, దయా దాక్షిణ్యం కలిగి ఉండాలి, సర్వజీవులను సమంగా చూడాలి. అంతేనా కదండి? ఏ జీవిని మనం ద్వేషించొద్దు, ప్రేమ దయని నింపుకోవాలి, ప్రతి జీవిలో భగవంతుని చూడాలి. ఇవన్నీ మనము గుణాలని పెంచుకోవాలి. కనుక అలాగే మనము ఈ ధ్యాన యోగులు ఎందుకు శ్రేష్ఠుడు అని చెప్పారు భగవద్గీత కృష్ణ పరమాత్మ. మనసుని దైవంలో లీనం చేసి ధ్యాన నిష్టలో గడపగలుగుతారు. కాబట్టి ఇప్పుడు మామూలు పూజలు చేసేటప్పుడు మనసు నిలవకపోవచ్చు, జపం అప్పుడు నిలవకపోవచ్చు, యాత్రలప్పుడు నిలవకపోవచ్చు, వ్రతాలు నోములప్పుడు కూడా మనసు నిలవకపోవచ్చు. కానీ యోగులు మనసుని ప్రాణాయామ ద్వారా మనసును అంతర్ముఖం చేసి తన్మయత్వం, దైవంలో మనసు లీనం చేసి తన్మయత్వ స్థితిలో దైవంలో పూర్తిగా సంపూర్ణ శరణాగతితో దైవంలో మనసును లీనం చేస్తారు. అందుకనే యోగులు శ్రేష్ఠుడు అని చెప్పారు. రకరకాల మార్గాలు ఉన్నాయి ఆధ్యాత్మికంలో, యోగులు శ్రేష్ఠుడు అని చెప్పారు. అందుకని కనుక ఆ యోగం ద్వారా బ్రహ్మజ్ఞానం పొందితే ఆ జ్ఞానులు నా స్వరూపమే అన్నారు ఏకంగా కృష్ణ పరమాత్మ. జ్ఞాని ఆత్మైవ మే మతం అన్నారు. జ్ఞాని నా స్వరూపమే అని నా మతం అన్నాడు ఆయన, అంటే నా అభిప్రాయము అని. కనుక ఆ రకంగా మనము ఈ యొక్క ప్రాణాయామం వలన మనసు అంతర్ముఖమవుతుంది. మనసు అంతర్ముఖమైనప్పుడు చక్కటి ధ్యానం కుదురుతుంది. ధ్యానంతో బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మజ్ఞానంతో మోక్షం కలుగుతుంది. కనుక భారతదేశం అంతా బ్రహ్మజ్ఞానంతో నిండి ఉంది. కానీ విద్యా విధానంలో బ్రిటిషర్స్ వచ్చినప్పుడు విద్యా విధానం మార్పు చేశారు. ఎన్ని దేశాలు పరిపాలించినా మనకి ఏ ఇబ్బంది లేకుండే. విద్యా విధానంలో మార్పుతోటి సబ్జెక్టులు చేంజ్ అయినాయి. అప్పుడు మన సబ్జెక్టులు ఏముండేది? వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, భారత, భాగవత, ఉపనిషత్తులు, సమస్త శాస్త్రాలు మనకు సబ్జెక్టులుగా ఉన్నాయి, సంస్కృతంలో ఉన్నాయి. అప్పుడు సంస్కృతం చదివితే ఉద్యోగము, శాస్త్రం చదివితే ఉద్యోగం, దానివల్ల నా నాలెడ్జ్ పెరిగేది, ఉపాధి కలిగేది. ఇప్పుడు అజ్ఞానాన్ని పెంచే సబ్జెక్టులు, దాంతో జీరో నాలెడ్జ్. ఏ సమస్య వచ్చినా తట్టుకోలేము. 4 PhDలు చదివిన వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు సమస్యలు వస్తే. విద్యార్థులు ఇంత తెలివి ఉన్నారు, మార్కులు తక్కువ వస్తే సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే మనిషికి మనోబలం, ఆత్మబలం పెంచేటివి కావు. అదే మన శాస్త్రాలని సబ్జెక్టుగా ఉండేది పూర్వకాలంలో గురుకులాల్లో. అవి మనకు నాలెడ్జ్ని ఇచ్చేటివి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటివి, ఆరోగ్యాన్ని ఇచ్చేటిది, నియమాలు ఉండేది, పద్ధతులు ఉండేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది, మనశ్శాంతిని ఇచ్చేది, భక్తిని పెంచేది, స్వచ్ఛమైన వాతావరణం ఉండేది. అంత అందరూ మంచి శాస్త్రం చదువుకున్న జ్ఞానులు, మంచి వాళ్ళు ఉన్న తర్వాత అంతా బ్రహ్మజ్ఞానంతో నిండింది. అప్పుడంతా భారతదేశం అంతా బ్రహ్మజ్ఞానంతో నిండింది. మళ్ళీ అజ్ఞానం ఆవరించింది. కనుక ఒకసారి చెప్పండి, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్. బ్రహ్మజ్ఞాన భారత్ అనేది మన లక్ష్యం. అంటే భారతదేశంలో బ్రహ్మజ్ఞానంతో నిండిన దాకా మేము వదిలేది లేదు. అందుకనే అంతటా మనం ఏంటంటే యోగా అంటే కళ్ళు మూసుకోండి, ధ్యానం చేయండి అని చెప్పడానికి కాదు. ఇప్పుడు మోరల్ వాల్యూస్ చెప్పాలి వాళ్ళకి. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏమి తినాలి, ఎట్లా ప్రవర్తించాలి. ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో అనురాగాలు లేవు, అంత కమర్షియల్ అయిపోయింది. ఎవరి స్వార్థం వాళ్ళే ఆలోచిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులను గౌరవించాలి, గురువులను పూజించాలి. మనం పుట్టిన నేలకి, పుట్టిన దేశానికి ఇంత సేవ చేయాలి. దేశం నాకేమిచ్చింది, ప్రభుత్వం నాకేమిచ్చింది, ఉద్యోగం ఇచ్చిందా, ఇదే చూస్తున్నామే తప్ప నేను దేశానికి ఏ రకంగా ఉపయోగపడాలి, దేశానికి ఏ రకంగా సేవ చేయాలని ఎంతమంది ఆలోచిస్తాం. కనుక ఇవన్నీ పెంచుకోవాలి. ఇవి దైవ గుణాలు అంటారు. అసుర గుణాలు స్వార్థంతో కూడినవి, దైవ గుణాలు త్యాగంతో కూడుకున్నవి, సేవతో కూడి. మీరు శివుడు ఏమనుకుంటారంటే భక్తి కంటే కూడా త్యాగాన్ని ఒప్పుకుంటాడు ఆయన. అవునా? ఇప్పుడు శ్రీశైలంలో వెళ్తే మొదటి దాంట్లో కొంతమంది భక్తులది ఒక ద్వారమే ఉంటుంది, గండ కత్తెర, అదే ఏదో ద్వారం అని ఉంటుంది చూసారా?
ఏదైనా సరే త్యాగానికి భగవంతుడు ఒప్పుకుంటాడు. అర్థంగా మీరు తినే దాంట్లో ఒక ముద్ద తీసి తోటి జీవులకు ఎట్టండి, అదే త్యాగం. త్యాగం అంటే పెద్ద పెద్ద త్యాగాలు, ఇల్లు వదిలిపెట్టి అరణ్యాలు వెళ్ళమంటలేరు. ఇక్కడ మనం ఉన్న దాంట్లోనే కొంత మనం బాగా పట్టు చీరలు కడతారు చాలామంది. 10,000, 20,000, లక్ష రూపాయల చీర కట్టేటోళ్ళు ఉన్నారు. 1000 రూపాయల చీర కట్టి 99,000ని బీదలకి పంచండి బట్టలు. ఎంత పుణ్యం వస్తుంది. అదే త్యాగం, అదే త్యాగం. మన అవసరాలను తగ్గించుకొని, మన యొక్క దీన్ని తగ్గించుకొని ఇది ఉండాలి. అది చెప్పడం చాలా ఈజీ. ఇది స్వామీజీలకు కూడా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే కాకపోవచ్చు, నేను చెప్తున్నా. సాధ్యమైనంత వరకు నేను భగవంతుడిని కోరుకునేది ఒకటే ఉంటాను. అట్లా 20 years కింద నేను ఆశ్రమం కట్టినప్పుడు ఎట్లా ఉన్నానో ఇప్పుడు నా జీవన విధానం అలాగే ఉండాలని కోరితే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే అనుగ్రహించి భగవంతుడు అని కోరుకుంటా. ఎందుకంటే నేను ఎక్కడైనా పడుకోవడానికి అవకాశం, నేల మీద ఎక్కడైనా పడుకోవడానికి అవకాశం ఇవ్వు, నేను ఎక్కడైనా ఉండడానికి అవకాశం, ఏ అడవిలోనే బ్రతకడానికి నాకు అవకాశం ఇవ్వు. ఎందుకంటే మనము ఒకదానికి అలవాటు పడిన తర్వాత మళ్ళీ ఇంకొకటి కింది స్టేజ్కి రాము. నేను చాలా కష్టపడి పైకి వచ్చినానంటే మళ్ళీ ఆ పూర్వం దాకా ఒక్కరోజు బ్రతికి చూపించండి. పూర్వం నెల మీద పడుకున్నారు, పచ్చడన్నం తిన్నారో, ఎట్లున్నారో, కష్టపడ్డారో, అది ఒక్కసారి జీవితంలో మళ్ళీ ఎంత కష్టంగా ఉంటుంది మీకు. కనుక ఎందుకంటే సాదాసీదా జీవితంలో సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఏ జబ్బులు కూడా రావు. మన పనులు మనం చేసుకుంటాము, మనం అన్నిటి ఒకరి మీద ఎక్కువ ఆధారపడము. అలాగే మనలో కొంత త్యాగము ఉంటుంది, మనం భక్తి ఉంటుంది, త్యాగం ఉంటుంది, సేవ ఉంటుంది, దైవం యందు శరణాగతి ఉంటుంది, ధ్యానం ఉంటుంది. ఇవన్నీ మార్గంతో పాటు మన డ్యూటీ మనం చేసుకోవాలి. కొత్తలో ఉదయం గంట, సాయంత్రం గంట సాధన చేయండి, మిగతా సమయాల్లో చేసుకోండి. మెల్లమెల్లగా సాధన మీ బాధ్యతలు మీరు నిర్వహించండి. మెల్లమెల్లగా మళ్ళీ సాధనని పెంచుకుంటూ వెళ్ళండి. సెలవు దినాల్లో రోజంతా ద్రవాహారము లేదా పండ్లు, ఫ్రూట్స్, లేదంటే జావ లాంటిది, లేదంటే మితాహారం ఒక పూట తీసుకొని సాధనని పెంచుకోండి సెలవు దినాల్లో. అలా ఎక్కడైనా ఒక యోగి ఆత్మకథ గురువులు ఉన్నారు, బాధ్యతలు విస్మరించారా? పూర్వం ఋషులు ఉన్నారు, బాధ్యతలు విస్మరించారా? చెప్పండి. ఎక్కడ విస్మరించలే వాళ్ళు. ఒక గృహస్థ ఆశ్రమంలో ఉండి లాయర్ మాస, ప్రణవానంద స్వామి, ఇక్కడ ఉండే మన గురువులు ఏదైతే గురు పరంపరలో ఉన్నారో ఆ గురువులందరూ కూడా ఒక గృహస్థ ఆశ్రమంలో ఉండి బాధ్యతయుతంగా జీవించారు. వాళ్ళు ఎంప్లాయీగా ఉండి ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ బాధ్యతలు నెరవేర్చుకుంటూ కూడా వాళ్ళు ఇది చేశారు. వాళ్ళని ఆదర్శం తీసుకోవాలి. ఒక యోగి ఆత్మకథ చదివిన వాళ్ళు చదవండి. ఆ గురువులంతా ఎంప్లాయీస్గా ఉన్నారు. అందులో ఉండే గురువులంతా కూడా ఎంప్లాయీస్గా ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ కర్తవ్య బాధ్యతలు నెరవేరుస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఒక ఋషులుగా మారారు. అదేదో సన్యాసులు చేసేది మేము చేసేదా అని అనుకోకండి, అర్థమైంది? అది కాదు, ఎవరైనా చేయొచ్చు. ఇది ఈజీగా. ఎందుకు చేయాలి యోగం చెప్పండి? మాకు టైం లేదు అంటారు. యమధర్మరాజు వస్తే టైం లేదు సార్ నేను రేపు వస్తాంటే ఊరుకుంటాడా చెప్పండి? డ్రైవింగ్ చేస్తున్నామా, నీ వాష్రూమ్లు ఉన్నా అట్లే ప్రాణం పోయిన వాళ్ళు ఉన్నారు. ఎంబడే వెళ్ళిపోవాల్సింది అక్కడి నుంచి ఆర్డర్ వస్తే. కనుక సమయం లేదంటే ఎందుకు సమయం ఇవ్వాలి? మన ఆరోగ్యం కోసం, మన మనశ్శాంతి కోసం, మన మోక్షం కోసం మనం సాధన చేయాలి. ఇది మోక్ష సాధన. ఈ మోక్ష సాధన చేస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం సెట్ అయిపోతుంది, మనశ్శాంతి సెట్ అయిపోతుంది. మన కోసం మనం చేసుకోవాలి, ఎవరి కోసం కాదు. ఇది ఉద్యోగం చేస్తున్నావు ఫ్యామిలీ కోసం, నీ కోసం కూడా, నీ కోసం మరియు ఫ్యామిలీ కోసం. అది సమాజానికి కూడా శ్రేయస్సే. మరి అందరం సోమరిగా ఉంటే సమాజానికి కూడా హాని కదండి. మనం చేసే డ్యూటీ వలన మనకు మేలు, మన కుటుంబానికి మేలు, సమాజానికి కూడా. మనం చేసే ఒక కర్మయోగం చేస్తున్నాం, మనం ఒక పని చేయడం వల్ల సమాజానికి కూడా మేలు కదా. నేత వాళ్ళు నేస్తున్నారు, డ్రైవింగ్ వాళ్ళు నడుపుతున్నారు, రైతులు పండిస్తున్నారు, ఉద్యోగులు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, దాన్ని డెవలప్ చేస్తున్నారు టెక్నాలజీని. ఇప్పుడు ఇవన్నీ కనుక్కోవాలి కదా సైంటిస్టులు కూడా. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయడం వలన సమాజానికి కూడా శ్రేయస్సు కదా, శ్రేయస్కరమే కదండి. వాళ్ళకి శాలరీ వస్తుంది, సౌకర్యం కలుగుతుంది, సమాజానికి కూడా శ్రేయస్సే కదా. కనుక ఇవన్నీ కూడా మనము ఖాళీ ఉండడం వలన మనకు నష్టము, సమాజానికి కూడా నష్టము. కనుక మనము బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూనే మనం సాధన చేయడం వలన మనం తరిస్తాము. దేన్ని విడవనక్కరలేదు. అజ్ఞానాన్ని విడవాలి, అంధకారాన్ని విడవాలి, విశ్వాసాలని విడనాడాలి, మూఢత్వాన్ని విడనాడాలి, మూర్ఖత్వాన్ని విడనాడాలి, అజ్ఞానాన్ని విడనాడేది. కానీ ఇల్లుని కాదు విడిసేది, ఫ్యామిలీని కాదు, ఉద్యోగాన్ని కాదు వదిలేది. అంతేనే కదండి. అట్లా ఈ శరీరం గట్టిగా ఉన్నప్పుడే సాధన చేసి తరించాలి. ఎవరికి చిన్నపిల్లలకి తినమంటే తినడానికి వస్తుందా? చిన్నపిల్లలకి తల్లి తినిపిస్తుంది, చేయి వంగదు. అలా ఏదైనా సరే ఏది రాదు మనకు, పుట్టుకతో ఏది నేర్చలే. ఈ చదువు కూడా మనం ఏం పుట్టుకతో వచ్చిందా చెప్పండి? అలాగే ఏ పని అయినా నేర్చుకున్నాం కనుక యోగం కూడా మనకేమి శరీరం సహకరించదు సరిగా. కానీ మెల్లిమెల్లిగా అభ్యాసం చేయగా సంగీతం పాడేటోళ్ళు మొదటి రోజు చక్కగా పాడగలుగుతారా చెప్పండి? డ్రైవింగ్ వాళ్ళు మొదటి రోజు పర్ఫెక్ట్ నడపగలుగుతారా? వంట చేసే వాళ్ళు పర్ఫెక్ట్ చేయగలుగుతారా మొదటి రోజు? ఏ పని మొదటి రోజు పర్ఫెక్ట్ చేయలేదు. నాకు వస్తలేదు రాదని విడవకుండా రోజు ప్రయత్నం చేస్తే మనం చేయగానే అది
మనకు సాధ్యమవుతుంది. కనుక మీరు ఈ యొక్క ఇంకొకటి మహాముద్ర వేస్తే చక్కగా కుండల్ని యాక్టివేట్ చేసే ముద్ర అంటారు. దీనివలన కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు పోయి శరీరం ఫిట్నెస్గా ఉంటుంది. కుండల్ని యాక్టివేట్ అవుతుంది. కుండల్ని ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఆధ్యాత్మిక డెవలప్మెంట్ స్పీడ్గా ఉంటుంది. మనసు అంతర్ముఖమవుతుంది. చక్రాలు శుద్ధి చేసే శక్తి ఉంటుంది దానికి. తర్వాత మనం ఈ యొక్క నాభి క్రియ వలన నాభిలో 72,000 నాడుల కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే తల్లి పేరు నుంచే పిల్లవాడు ఆహారం తీసుకుంటాడు. చిన్నప్పుడు తిరిగి ఆ శ్వాసని ఆహారాన్ని తీసుకుంటాడు. అక్కడ 72,000 నాడుల కనెక్షన్ ఉంటుంది. కాబట్టి 72,000 నాడులు శుద్ధి అయ్యి సంపూర్ణ ఆరోగ్యము, చక్కటి మనసును అంతర్ముఖం చేస్తుంది నాభి క్రియ. నాభిలో ఇలా ఏళ్ళు పెట్టుకొని మనం ప్రాణాయామం చేస్తాం. అట్లా తర్వాత సహజంగా కూర్చొని ఈ ప్రాణాయామతోటి మనసు అంతర్ముఖం అవుతుంది. ప్రాణాయామ గుణం ఏంటంటే మనసును అంతర్ముఖం చేయడము. ఇక్కడ యోగము అంటే క్రియాయోగము. క్రియ అంటే ఈ శ్వాస క్రియ. ఈ ప్రాణాయామాన్నే క్రియ అంటున్నాం. ఇక్కడ క్రియ అన్న, కర్మ అన్న, పని అన్న ఒకటే. మన శ్వాస లేని నిమిషము బ్రతకలేము కదా. మరి అటువంటిది ఆ శ్వాస అనేది కర్మ జరుగుతూ ఉంటుంది. అదే క్రియ, అదే కర్మ, అదే కర్మయోగం, నిజమైన కర్మయోగం. మనం ఓ రోజు పని చేయకుండా ఉంటాం, ఓ రోజు తినకుండా ఉంటాం, కానీ శ్వాస తీసుకోకుండా ఉండలేం కదా. అసలైన కర్మయోగం అంటే ఇదే. ప్రతి క్షణం కర్మ జరుగుతుంది, శ్వాస అనే కర్మ. మరి ఏం చేయాలి? యోగ కర్మసు కౌశలం. అది జరుగుతుంది, కొత్తగా చేయడం ఏంటిదండి అనుకోవచ్చు మీరు. యోగ కర్మసు కౌశలం. దానికి రేచక, పూరక, కుంభక సహితంగా మనము దాన్ని చేసినట్టయితే అది కేవల కుంభక స్థితికి క్రియ చేస్తున్నాం. ఈ శ్వాసక్రియ అనేది చేస్తుంటే నిష్క్రియ స్థితి లభిస్తుంది. నిష్కామ కర్మ చేస్తే నిష్కర్మ స్థితి లభిస్తుంది. ఈ క్రియ చేస్తే నిష్క్రియ స్థితి లభిస్తుంది. ఈ శ్వాసక్రియ చేస్తూ చేస్తూ శ్వాస నిలిచిపోయిన స్థితి ఉంటుంది. అదే సమాధి స్థితి అంటారు. అప్పుడు గుండె, శ్వాస, నాడి ఇవన్నీ ఆగిపోతాయి యోగికి. నిజంగా జీవాత్మ పరమాత్మలో సంపూర్ణంగా లయం అయిపోయి అదే మోక్ష స్థితి. ఇప్పుడు పరమహంస యోగానంద గారు విదేశాలు వెళ్తే నేను సైన్స్ నమ్ముతాను, ఇవన్నీ నమ్మము అన్నప్పుడు మీ సైన్స్ని నేను క్రాస్ చేసి చూపిస్తా అంటారు. అట్లా అంటే మీరు సైన్స్ ప్రకారం అన్నం తినకపోతే జీవిస్తారా? లేదు. శ్వాస లేకుంటే జీవించరు. పల్సు లేకుంటే, గుండె కొట్టుకోకపోతే జీవించలేము సైన్స్ ప్రకారం. మరి ఇవి లేకుండా నేను జీవిస్తానన్నారు. ఆయన 41 రోజులు అవి ఉండి చూపించారు. అప్పుడు బ్రహ్మరథం పట్టారు యోగానికి. అబ్బా, సైన్సే ఫైనల్ అనుకున్నాం. దీనికి ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంది, దీనికి ఒక దైవ శక్తి ఉంది. ఆ దైవ శక్తిని యోగం ద్వారా పొందవచ్చు మనమని దాన్ని ప్రపంచవ్యాప్తి చేశారు యోగాన్ని, క్రియాయోగాన్ని. కనుక క్రియాయోగం అనేది ప్రపంచంలో చాలా గొప్పది. మన ఋషులదే కానీ విదేశీయులు ఎక్కువ దీన్ని ఫాలో అయి చేస్తున్నారు. వాళ్ళు సైంటిఫిక్ ఉండాలి ఏమున్నా కానీ. కనుక అన్ని యోగా డే, వరల్డ్ యోగా డే, వరల్డ్ మెడిటేషన్ డే ఉందా లేదా? ప్రపంచంలో మరి క్రిస్టియానిటీ ఎక్కువ ఉంది, ఇస్లాం ఎక్కువ ఉంది. మరి ఆ దేశాలు కూడా ఎందుకు యోగా డే, మెడిటేషన్ డే చేస్తున్నాయి చెప్పండి? చెప్పండి అయ్యా, ఒక పండిచ్చే ఆ పాపకి. అట్లా ఆ రకంగా మరి ఎందుకు చెప్పండి? యోగాకు మతం లేదు, కులం లేదు. యోగా అనేది జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేసేదే యోగం. అంతర్ముఖానికి ఉపయోగపడుతుంది యోగం. కనుక మనసుని దైవంలో అంతర్ముఖం చేసేదే యోగం. ఇప్పుడు ఎవరైనా ఏదో ఒక దైవాన్ని నమ్ముతారు కదా, అంతేనా? ఇప్పుడు ఏదో ఒక దైవాన్ని విశ్వసిస్తారు ప్రతి మతం వారు. కానీ ఆ ఇష్ట దైవంలోనే మనసులో ఏం కావాలంటే యోగం అందరికి కావాలి, అన్నం అందరికి కావాలి. అన్ని మతాలకు కావాలన్నా వద్దా చెప్పండి? ఆహారం, ఏదో ఒక ఆహారము ప్రతి మతానికి కావాలి కదా. గాలి అన్ని మతాలకు కావాలి కదా. శ్వాసక్రియ గాలి కావాలి కదా బ్రతకడానికి. పంచభూతాలు అన్ని మతాలకు కావాలి కదా. చెప్పండి, పంచభూతాలు కావాలి కదా. గాలి కావాలి, నీరు కావాలి, అగ్ని కావాలి, సూర్యుడు కావాలి, అన్నీ కావాలి. పంట రావాలన్నా మనుషులకైనా ఇవన్నీ సమస్థితిలో పంచభూతాలు ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. కొంచెం అస్తవ్యస్తంగా ఉన్న ఆరోగ్యం పాడవుతుంది. హీట్ ఎక్కువైందనుకో జ్వరం వచ్చిందంటాం, చలి ఎక్కువైందనుకో చలి జ్వరం అంటాం. అట్లా ఎంత కావాలో ప్రమాణంగా సమానంగా ఉండాలి పంచభూతాలు శరీరంలో. అలాగే ఒక పంట చేను రావాలన్నా, మనకు మొక్కలు పెరగాలన్నా నీడలో ఉన్న మొక్కలు పెరగవు చూడండి. ఎండ, వాన, గాలి, భూమి అన్ని సమపాలల్లో ఉండాలి పంచభూతాలు ఆ మొక్క పెరగాలన్నా, ఏది ఇది కావాలన్నా. అలాగే మనకు ప్రతి వాళ్ళకి కూడా ఈ యోగం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. అందరికీ ఆరోగ్యం కావాలన్నా వద్దా? అన్ని మతాల వాళ్ళకి మనశ్శాంతి కావాలన్నా వద్దా? మోక్షం కావాలన్నా వద్దా? ఈ మూడింటిని ఇస్తుంది క్రియాయోగం. మరి అన్ని మతాలకు కావాలన్నా వద్దా? అది అట్లా. కనుక ఇది మోక్ష సాధన చేస్తే మొదలు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, రెండో లాభము మనశ్శాంతి కలిగిస్తుంది, మూడో లాభం మోక్షాన్ని కలిగించే సాధన. కనుక మరి దీని యొక్క అంటే తర్వాత మనం ఏం చేసేస్తాము? ప్రాణాయామ ద్వారా మనసు అంతర్ముఖమై దైవంలో లీనమవుతుంది క్రియ. ఆ క్రియ ద్వారా నిష్క్రియ స్థితి, సమాధి స్థితిని అందుకుంటాం. తర్వాత జ్యోతిముద్ర. అందరికీ ఆత్మ సాక్షాత్కారం కావాలన్నా వద్దా? ఇష్టదైవ సాక్షాత్కారం కావాలన్నా వద్దా? చెప్పండి. నేను అమ్మవారి పూజలు చాలా చేస్తున్నాను, 40 ఏళ్ళ నుంచి స్వామీజీ, ఒక్కసారి కూడా అమ్మవారి దర్శనం లేదు నాకు అనుకుంటారు. అవునా కదా? మరి అమ్మవారి దర్శనం అయితే ఎంత ఆనందపడతారు. అంటే గౌరీ వ్రతము, నోములు, వ్రతాలు అమ్మగారులు బాగా చేస్తుంటారు, అంతేనే కదా? అదే ఒక శుక్రవారం
శుక్రవారం లక్ష్మీ వ్రతం చేస్తుంటారు, మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి వ్రతాలు చేస్తుంటారు, రకరకాలుగా గౌరీ నోములు చేస్తుంటారు, అన్ని పూజలు చేస్తుంటారు. అంతేనా కదా? నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టము, శివుడు ఇష్టము, రాముడు ఇష్టము, కృష్ణుడు ఇష్టం, అంతేనా కదా? నాకు లలితాదేవి ఇష్టం. ఒక్కొక్కరు ఒక రకంగా ఇది చేస్తుంటారు. కానీ ఆ ఇష్ట దైవ సాక్షాత్కారము పొందుతున్నారా? పతంజలి మహర్షి అంటాడు, క్రియ చేయండి, క్రియ ద్వారా ఇష్టదైవ సాక్షాత్కారం పొందండి. ఇష్టదేవత మంత్ర జపం ద్వారా కూడా ఇష్టదేవత సాక్షాత్కారం పొందండి. అంటే అది ఒక మంత్రానికి క్రియ లేకపోతే మనసు నిలవదు. మళ్ళీ ఆ మంత్రానికి క్రియ అంటే ఈ ప్రాణాయామ తోడైందనుకో మనసు అంతర్ముఖమై క్రియ చేస్తాం, లేదంటే మాల చేతిలో నాలుక నోట్లో మనసు దేశం అంతా తిరుగుతుంది. అప్పుడు ఇదే క్రియ ద్వారా ప్రాణాయామం ద్వారా మనసు దైవంలో లీనమవుతుంది. నేరుగా గురి పెట్టి కొట్టాలనుకో బాణం చక్కగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అట్లా మనసు అనే బాణాన్ని దైవం అనే లక్ష్యంలో కొట్టండి. కనుక ఈ విధంగా జ్యోతిముద్ర కరెక్ట్గా వేసి నవరంధ్రాన్ని లాక్ చేసేది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అమ్మో, నవరంధ్రాలతో ఊపిరి ఎట్లా ఆడుతుంది అని అంటారు. సింపుల్గా మీకు తెలియకుండానే ఆ టెక్నిక్ ఈ రోజు నేర్చుకొని పోతారు. దాని వలన ఈ దశమ ద్వారం మూయబడి ఉన్న రంధ్రం ఇవన్నీ తెరవబడి ఉన్నాయి. ఈ తెరవబడి ఉన్న నవరంధ్రాలను మూసివేసి మూయబడి ఉన్న దశమ రంధ్రాన్ని ఓపెన్ చేసేదే జ్యోతిముద్ర. అర్థమైంది కదా? మూసిన రంధ్రాల్ని తెరిచిన రంధ్రాల్ని మూయండి, మూసిన రంధ్రాన్ని తెరవండి అంటాడు కబీర్ దాస్. భగవద్గీతలో చెప్పింది కూడా అదే. ప్రయాణకాలే మనసా చెలేసి ఆ శ్లోకం అర్థం అదే. కనుక ఆ యొక్క జీవుడు సహస్రారం నుంచి వస్తున్నాడు 7వ నెలల. ఇక్కడ ఓలు ఉంటుంది బ్రహ్మరంధ్రం, తిరిగి మళ్ళీ లాక్ పడిపోతుంది. మళ్ళీ యోగులు అక్కడి నుంచి దేహం వదులుతారు. మిగతా వాళ్ళు మామూలుగా అపానవాయు రూపంలో ఏదో రూపంలో వాళ్తారు. 9 రంధ్రాల్లో ఎక్కడో ఒక రకంగా ఏదో రకంగా వదలవచ్చు. కల్లో ముక్కో చెవులో లేకపోతే అపాన రూపంలోనో ఏదో రూపంలో వదిలేస్తారు. అయితే యోగ బలం ఉన్న వాళ్ళు మాత్రమే తిరిగి పరమాత్మలో బ్రహ్మరంధ్రం గుంట వెళ్ళిపోయి పరమాత్మలో లీనమవుతారు, ఆ ప్రాణశక్తి. కనుక ఆ రకంగా మనం ఈ జ్యోతిముద్ర లాభం ఏంటంటే మనలో ఆత్మ సాక్షాత్కారాన్ని, దైవ సాక్షాత్కారాన్ని అందిస్తుంది. క్రియాయోగం చేసే వాళ్ళకి బాగా కొంతకాలం నుంచి చేసే వాళ్ళకి అనుభవమే ఇది. చాలా మటుకు కొంతకాలం నుంచి చేసే పాత వాళ్ళకంతా ఇది అనుభవమే. కనుక ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మనము సమాధి స్థితి మన లక్ష్యంగా ఉండాలి. కనుక తర్వాత మనము జ్యోతిముద్ర వేసిన తర్వాత ఈ యొక్క పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత ఆ యొక్క అనుభూతి చెందుతూ ధ్యానం చేస్తే అప్పుడు మనసు అంతర్ముఖం అవుతుంది, తన్మయత్వం చెందుతుంది. చాలామందికి కొత్తలో బాగా ఆనందం ధ్యానం చేస్తారు, తర్వాత నీరసించిపోతుంది, వైరాగ్యం ఉంటుంది. ఏదో మనకు కొన్ని సమస్యలు వచ్చినా అవి వైరాగ్యంగా మలుచుకోవాలి. నేను ఎవరిని అనుగ్రహించాలనుకున్నానో వారికి ఒక్కొక్కరిని త్యాగం చేస్తా, ఒక్కొక్కటి వదిలిపెట్టి ఒంటరిగా చేస్తానంటారు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది, భాగవతంలో చెప్పిన ఇది. నేను అన్నీ ఒక్కొక్కరికి త్యాగం చేయించి ఒంటరిగా మిగులుస్తానంటారు. లేకపోతే ఎవరిని నేను సంసారంలో ఎక్కువ బంధించాలనుకున్నానో వాళ్ళకి ఎక్కువ డిటాచ్మెంట్ ఎక్కువ కల్పిస్తాను. ఎవరిని నేను అనుగ్రహించాలనుకున్నానో ఏకాకిని చేస్తానంటాడు. లేకపోతే వాళ్ళకి విచారం ద్వారా వాళ్ళు ఏమవుతారంటే దైవానికి దగ్గర అవుతుంటారు. అన్ని బంధాలుండి కూడా విచారం ద్వారా దైవానికి దగ్గర అవుతుంటారు. కనుక ఆ రకంగా మనము ఎన్నో జన్మల్లో ఎదురు దెబ్బలు తిని యోగం వైపు, భక్తి వైపు రాగలుగుతారు. అది కూడా మళ్ళీ ఈ యొక్క సాధనని తీవ్ర వైరాగ్యంతో పూర్తి చేసేటోళ్ళు అతి కొద్ది మంది. కనుక మనము ఈ ఇచ్చిన అవకాశాన్ని చక్కగా సాధన చేసి అందరూ తరించుటకు దీన్ని వినియోగించుకోండి. మనము ప్రతిరోజు మన కోసం మనం చేసుకోవాలి. కానీ కొంత టైం మీరు వెచ్చించినట్టయితే మీరు అద్భుతమైన చక్కగా ఇప్పుడు చూడండి, ఒకసారి ఆరోగ్యం చెడిపోయిందంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆరోగ్యం సరికాదు. ఒకసారి ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, ఇప్పుడు గుండె సమస్య ఉందనుకోండి, ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. రకరకాల కిడ్నీ సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారు, లివర్ సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారు. ఇవన్నీ 360 రోగాలకు ఒకటే మందు, క్రియాయోగము. అది చేయడం వలన మనం అన్నీ పొందుతాము, ఆరోగ్యము, శాంతి, ముక్తి. కనుక మనము ఈ సాధన చేసి తరించాలి. తర్వాత క్రియ చేసి జ్యోతిముద్ర వేసిన తర్వాత మనం చేసేది ధ్యానం, ఇంకేమీ చేయనక్కర్లేదు. ప్రశాంతంగా దైవంలో లీనమై ధ్యానం చేయడమే ఉంటుంది. మరి వీటి వివరణ తెలుసుకున్నారు కదా. మరి సాధన చేద్దామా? చక్కగా ఒక ఆసనాన్ని అభ్యాసం చేసుకోవాలి. ఏదో ఒక ఆసనాన్ని. ఇప్పుడు మనం ఆసన సిద్ధి కలగాలంటే చాలా మందికి మొదటి రోజు ఒక ఆసనంలో కూర్చోలేరు. దానికి ఏం చేయాలంటే మనకు ఏదో ఒక ఆసనాన్ని, ఇప్పుడు ఈ యొక్క ఎడమ పాదం ద్వారా మలద్వారాన్ని లాగ్ చేసి కుడి పాదాన్ని యూరినల్ని లాగ్ చేస్తే దీన్ని సిద్ధాసనం అంటారు. అర్థమైంది కదా? ఈ సిద్ధాసనం అంటారు. అలాగే మనము మామూలుగా ఇలాగైనా ఇంకా సింపుల్గా కూడా కూర్చోవచ్చు. ఇప్పుడు ఇది ఉంటుంది అనుకోండి, ఈ పాదంని ఇలా ఇందులోకి ఈ సందులోకి దూర్చిన తర్వాత ఇక్కడ కింద
ఈ రెండో పాదముని ఉందనుకోండి, ఇక్కడ ఈ పాదము సందులోకి దూర్చినట్టయితే చక్కగా ప్రశాంతంగా కూర్చుంటాం. చాలామంది ఏమనుకుంటారంటే ఇట్లా దగ్గరికి మడిచి కూర్చుంటారు, అప్పుడు ఈ పాదం ఇలా 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 నొక్కవలసి వస్తుంది. అలా కాకుండా విశాలంగా ఇలా చాలా చక్కగా పాదముని ఎక్కువ మనము విశాలంగా కూర్చున్నట్టయితే మనము చక్కగా కూర్చుంటే ఇట్లా నేలకు రెండు నేల మీద ఆనుకుంటాయి. ఇట్లా చక్కగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. తర్వాత మనము ఇంకా అవకాశం ఉన్నోళ్ళు కాసేపు ఎడమ పాదాన్ని మొదలు ఇలా తీసుకొచ్చి కుడి పాదంని ఇలా ఉంచుకుంటే దీన్ని సిద్ధాసనం అంటారు. అదే మన పద్మాసనం. ఇలా దగ్గరకు ఉందనుకోండి, ఇలా 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 అంటారు, నేల మీద ఆనుకుంటలేదే ఈ యొక్క మోకాలు అనుకుంటాం. కనుక ఇట్లా విశాలంగా ఉంచినాం అనుకోండి, నేల మీద చక్కగా ఇలా కూర్చుంటాం, ఎక్కువసేపు కూర్చుంటాం. బ్యాలెన్స్డ్గా కూడా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది, బ్యాలెన్స్గా ఉంటుంది శరీరం, చక్కగా ఇట్లా కూర్చోవచ్చు. అలా ఒకటే రోజు ఇవన్నీ ఏమని నేను చెప్పట్లేదు, మెల్లమెల్లగా అభ్యాసం చేస్తే కొంతమందిని అయ్యో రాడు వేసుకున్నాము కుర్చీలో, అది మోకాళ్ళు రాడు ఉంది, లేకపోతే మాకు రకరకాలుగా వెన్ను నొప్పి, రకరకాల సమస్య ఉంది, మేము ఇవన్నీ చేయలేము, డాక్టర్ జన్మలో కింద కూర్చోవద్దని సలహా ఇచ్చారన్న అన్నవాళ్ళు కూడా 3-4 గంటలు కింద కూర్చొని సాధన చేసేటోళ్ళు ఉన్నారు. ఎట్లా, ఏ టెక్నిక్ వాడారు? నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, ఒక 5 నిమిషాలు కింద కూర్చోండి, మళ్ళీ ఓ 10 నిమిషాలు కుర్చీలో కూర్చోండి, మళ్ళీ 5 నిమిషాలు, అట్లా ప్రాక్టీస్ చేయడం వలన వాళ్ళు 3-4 గంటలు కిందనే సిద్ధాసనం పద్మాసనంలో కూర్చోగలిగితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, మీరు యోగాకి వెళ్తున్నారా, మెడిటేషన్కి వెళ్తున్నారు, అవునండి అంటే, మరి అది సాధ్యమే, నేను చేయమంటే చేస్తారా మీరు? ఏదో మీకు అది అనిపించింది పోయిండ్రు, అది సాధ్యమే అవుతుంది అని చెప్తారు. కనుక ఇక్కడ ఈ యొక్క ఇందులోనైనా ఎక్సర్సైజులు అన్న బాడీ గట్టి పడిపోతుంది, కానీ ఇది సహజ స్థితిలో ఉంటుంది శరీరం. ఇందులో ఇంకా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇట్లా కాలు క్రాస్ చేసుకొని కూర్చోండి, దీనివల్ల ఇబ్బంది ఏం లేదు అట్లా. కనుక ఇట్లా అభ్యాసం చేయగా ఇది సాధ్యపడదు అనేది లేదు. ఎందుకంటే చాలా మందిలో నేను చూసినాను, పెద్ద పెద్ద వయసు వాళ్ళు, 70-80 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా 6-7 గంటలు 7 కూర్చునే వాళ్ళు ఉన్నారు సిద్ధాసనంలో పద్మాసనంలో కూర్చో. ఎట్లా సాధ్యమైంది? అది ఆహారంలో మార్పు చేసుకున్నారు, ఆహారంలో మార్పు చేసుకున్నారు. ఒక పూట మిల్లెట్స్ తీసుకోవడం, అంటే కొర్రలు, ఆర్కలు, సామలు, ఊదలు అన్నీ ఉంటాయి కదా, అవి తీసుకోవడము, లేకపోతే రాగులు ఇవన్నీ వాడడం, పచ్చజొన్న రొట్టెని తీసుకోవడం ఒక పూట, తర్వాత ఇవన్నీ తీసుకొని ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి ఆహారంలో మార్పు చేసింది. ఇలా సాధ్యం చేయక మీరు ఇంకా మీకు మంచిగా ఆసనం రావాలంటే ఇట్లా బటర్ఫ్లై ఎక్సర్సైజులు ఇవన్నీ చేసినట్టయితే తుంటి భాగం సాగడం, ఇవన్నీ ఫ్రీ అవ్వడం ఏదో జరుగుతుంది. ఇంకా చక్కగా మనము ఇంకా సాధన ప్రారంభం చేసినాం. తాళవ క్రియ చక్కగా స్థిరమైన ఆసనంలో ఇంకా కూర్చోండి. ఇట్లా ఏదో ఒక ఆసనం మీకు అనుకూలమైన ఆసనంలో కూర్చోండి. అభ్యాసం చేయగా ఆసనం వస్తుంది. అట్లా